ఆధ్యాత్మిక సాధనలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి ఆ, సహజంగా ఏం చెప్పారంటే, ఈ పురుషులకేమో మూలాధారము, స్వాధిష్టానము. ఆ, మూలాధారం నుంచి సాధన మొదలు. ఆ, స్త్రీలకు మణిపూరం నుంచే మొదలు. ఆ. వాళ్ళకు మూలాధారం, స్వాధిష్టాన సాధన లేదు. ఆ, ఎందుకు లేదంటే వాళ్ళ శరీర తత్వం అట్లాంటిది. ఆ, అంటే వీళ్ళకున్న సమస్యలు మనం గమనించండి. సహనంలో కానీ, ఆ, తర్వాత మూత్ర సంబంధించిన బాధలలో కానీ, ఆ, మధుమేహం వంటి వ్యాధులలో కానీ వాళ్ళ శాతం తక్కువ. ఆ. మామూలుగా సహజంగా చూస్తే అంటే స్త్రీలకి ఆ రెండు యొక్క స్థానాల యొక్క శక్తి వాళ్ళకు దైవమే అది మణిపూరం దాకా తీసుకొచ్చారు. వాళ్ళకు మణిపూరం నుంచి వాళ్ళకు మూడో స్థానం నుంచి మొదలవుతుంది. అంటే నాభి స్థానం నుంచే వాళ్ళ సాధన మొదలు. మనకేంటంటే మూలాధారం నుంచి మొదలు. కాబట్టి మనం ఎక్కువ సాధన చేయాల్సి వస్తుంది వాళ్ళకంటే. అందుకే సహజంగా వాళ్ళు దైవపరంగా అంకితమై ఉంటారు. పారాయణాలు చేస్తూనే, పూజలు చేస్తూనే ఉంటారు. అన్నీ ఏ స్త్రీని చూసినా, లోకంలో ఏ స్త్రీని చూసినా దైవ సేవ వాళ్ళు మొట్టమొదలు చేస్తారు, తర్వాతనే పురుషులు చేరుతారు. ఆ మాదిరిగా వాళ్ళు ప్రసాదాలు తయారు చేయడం కానీ, అమ్మవారికి నివేదన చేయడం కానీ, పారాయణాలు చేయడం కానీ, వాటిల్లో వాళ్ళు ఎవరు నేర్పాల్సిన పని లేదు, వాళ్ళకి సహజంగానే వస్తుంది. ఇల్లు శుభ్రం చేయడం కానీ, కడప కడగడం కానీ, ఇలాంటివన్నీ దేవతలను ఆరాధించడం, వాటి కడగడం, ఇదంతా ఎట్లొచ్చింది అంటే వాళ్ళ ఆ రెండు స్థానాలని అధిగమించారు కనుకనే వాళ్ళకి ఆ మణిపూరంలో చేరుకున్నారు. మూడో స్థానానికి చేరారు. వాళ్ళకి ప్రమోషన్ ఉంది, రిజర్వేషన్ అయ్యి ఉంది. మనమేమో మూడో స్థానానికి చేరుకోవాలంటే ఈ స్వాధిష్టాన చక్రాన్ని ఎక్కువ చేయాలి. అంటే మూలాధారం కంటే స్వాధిష్టానం మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకొకటి ఏమిటంటే ఇది కామమును కూడా జయించే స్థానం. అంటే చాలామందికి ఈ కోరికల వల్ల అంటే శృంగారం మీద ఎక్కువ కాంక్ష కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా అది జయించడానికి ఈ స్వాధిష్టాన చక్ర సాధన చాలా ఉపయోగపడుతుంది. అందుకే మనం ఏం చేయాలి, ఎక్కువ శాతం ఈ వమ్మనే బీజాక్షరాన్ని భావన చేస్తూ స్వాధిష్టానం మీద దృష్టి పెట్టినట్టయితే క్రమక్రమంగా ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా ఒకటి వెనుక ఒకటి వచ్చేస్తాయి. అవి వచ్చినాయంటే ఇప్పుడు సహనం ఉంది, స్థిరత్వం ఉంది, కానీ ఈ కామమో శృంగారమో ఇలాంటి భావనలలో మనకు అదుపు లేదనుకోండి, మన స్వాధీనంలో లేవు. స్వాధిష్టానం అంటేనే అది స్వాధీనంలోకి తెచ్చుకోవడం. అలాంటి స్వాధీనంలో లేనప్పుడు సాధన జరగదు. ఇప్పుడు ఈ దృష్టి ఇటు రావాల్సింది ఇంకెక్కడికో వెళ్తుంది. అలా వెళ్ళకుండా ఇంకొక మాట కూడా, ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఈ నియమం లేదు, అంటే బ్రహ్మచర్య నియమం లేదు. ఒక బ్రహ్మచారులకి యతీశ్వరులకు మాత్రమే బ్రహ్మచర్య నియమం ఉంది, కానీ గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి బ్రహ్మచర్య నియమం ఉండదు. మనం ఇప్పుడు సాధన ఎలా చేస్తున్నామంటే ఈ ఉత్తమ సాధనలో కూడా అందరూ చేయవలసిందే. ఇందులో ఏదో సన్యాసం తీసుకొనో లేక బ్రహ్మచర్య దీక్ష తీసుకొనో చేయవలసినవి కావు. సహజంగా ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, విశ్రాంతి తీసుకునేవాళ్ళు, పాఠశాల స్కూళ్ళకు వెళ్ళేవాళ్ళు అందరూ చేయగలిగే సాధననే మనం ఇప్పుడు చెప్తున్నాం. ఈ సెకండరీ స్టేజీలో కూడా అందరూ అర్హులే, అందరూ చేయవచ్చు. దీన్ని చేయడం వల్ల ఏకాగ్రత ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఏకాగ్రతకు చాలా ఇది దోహదం అవుతుందండి. ఇప్పుడు అన్నీ ఎందుకంటే చేసేవన్నీ కూడా ఏకాగ్రత కొరకే. మొత్తం పంచభూతాలన్నింటినీ స్వాధీనపరచుకోవడం ఎందుకోసం అంటే ఏకాగ్రత కొరకే. వాళ్ళు తపస్సు చేశారు, మునులు సంవత్సరాలు పట్టింది. అంటే వాళ్ళు అవన్నీ ఆ వయస్సులో 1000 సంవత్సరాల ఆయుష్ ఉన్నప్పుడు 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇబ్బంది లేదు. అంటే 900 ఇంకా అనుభవించేది. మన ఆయుష్ 100 సంవత్సరాలే ఉంది కనుక 100 సంవత్సరాల్లో ఇంకెన్ని సంవత్సరాలు తెలియదు. కాబట్టి
మన సాధన సరిపోతుంది. అంటే ఈ సాధన వల్ల మనకు ఆ స్వాధిష్టానం కూడా మనకు స్వాధీనం అవుతుంది. అప్పుడు సాధన ఇంకా బాగా జరుగుతుంది. మనం అప్పుడు ఇంకా 3వ చక్రానికి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఈ స్వాధిష్టానం సిద్ధించింది అని ఎలా తెలుస్తుంది? అయితే ఒకటి ఇక్కడ ఏదైనా కూడా చంచలం ఎప్పుడైతే తగ్గుతుందో, ఇప్పుడు జలం కూడా చంచలమే. అంటే అది నీళ్ళు ఎక్కడుంటాయి, ఉండవు ఒక చోట. ఏదైనా పాత్ర కావాలి, చెయ్యి కావాలి, అక్కడ పడిందంటే పోతూనే ఉంటుంది. అంటే పాదరసం కంటే వేగంగా వెళ్తుంది. అయితే ఆ జలాన్ని అంటే మన వేగం మనకి ఎప్పుడైతే చంచలత తగ్గుతుందో, చంచలత తగ్గుతుంది అంటే చాలు స్వాధిష్టానం స్వాధీనమైనట్టు. సహనం పెరుగుతుందంటే ఎప్పుడైతే మూలాధారం సిద్ధించినట్టు ఈ చంచలం తగ్గాలి. చంచలం ఎలా ఉంటుందంటే కనపడదు, మనకు ఎదుటి మనిషి కనపడదు మన చంచలం. బాగానే కూర్చుంటాడు, మాట్లాడుతుంటాడు, వింటుంటాడు, కానీ లోపల ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు, తనకు కూడా తెలియదు. ఆ స్థితిలో అంత చంచలం తగ్గాలి. అంటే మనోవేగం చాలా గొప్పది. అటువంటి మనోవేగాన్ని అదుపులోకి తీసుకునేది ఏమిటంటే ఈ స్వాధిష్టానం వల్లనే మనస్సు స్థిరత్వం వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అందుకని అది సిద్ధించే వరకు సాధన చేస్తూనే ఉండాలి. మీరు ఇందాక మొదలు అడిగినట్టు ఇది ఒకదానికొకటి కలిసే ఉంటుంది, విడదీయడానికి లేదు. ఇది చేస్తున్నామంటే అది చేయాల్సిందే, అది చేస్తున్నామంటే ఇది మొదలు పెట్టాలి. మూలాధారం మొదలు పెడితేనే నువ్వు స్వాధిష్టానంకు వెళ్తావు. రెండూ చేసుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ. మనం మొదలుపెట్టిందే 40 ఏళ్ళకు కొంతమంది మొదలు పెడతారు, 20 ఏళ్ళకు కొంతమంది మొదలు పెడతారు. వాళ్ళు వయస్సు ఎప్పుడు ప్రారంభం చేస్తారో తెలియదు. కాబట్టి ఎవరు మొదలుపెట్టినా ఎప్పుడు మొదలుపెట్టినా ఇది ఈ వరుస క్రమంలోనే జరగాలి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తామనడానికి వీల్లేదు. పాయింట్ షర్ట్ ఒకసారి వేసుకోవాలి, దీని తర్వాత అది వేసుకుందామనడానికి వీల్లేదు. ఆ మాదిరిగా మనం స్వాధిష్టానాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి. అప్పుడు కానీ మనం పైకి రావడానికి వస్తుంది.